ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ రామూర్తి గారి ప్రోద్బలంతో ఇక్కడ ఈ అవకాశం మీకు దక్కింది. ఈరోజు సయ్యద్ గఫూర్ జ్ఞాపకార్థం ఆయన కూతురు మనకు ఈ ఆహారాన్ని పంపించడం జరిగింది. ఈ బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ అదేవిధంగా పల్లిపట్టి అదేవిధంగా మనకు ఈ బండ్లు కానీ పంపించడం జరిగింది. ప్రోత్సహించడానికే పంపించింది కాబట్టి మరి మీరు కూడా చదువుకుంటేనే ఆయనకు మనం ధన్యవాదాలు అర్పించినట్టు అవుతుంది. కాబట్టి మరి ఆ పంపించిన సాయంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరణించిన సయ్యద్ గఫూర్ గారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి మీరు ఏదైతే చదువుతారో ఆమె ఏదైతే కోరుకుందో మరి ఆ ప్రోత్సాహకంగా మీరు చదివినప్పుడే ఆయనకు ఘన నివాళులు మనం అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు స్కూల్కు క్రమం తప్పకుండా వచ్చి బాగా చదువుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ ఆహారాన్ని మన సూర్యపాటి చేతుల మీదుగా మనం అందిద్దాం. పిల్లలు మనకు ఈరోజు సయ్యద్ గఫూర్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ యొక్క కూతురు ఇక్కడికి ఈ యొక్క పదార్థాలను మనకు పంపించడం జరిగింది. ఏ ఉద్దేశంతో అంటే ఈ యొక్క మరుమూల ఉన్నటువంటి పిల్లలు మంచిగా చదువుకొని డెవలప్ కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో కొన్ని అంటే ఈ రకంగా కొన్ని ఇచ్చినట్టయితే వాళ్ళకి క్రమం తప్పకుండా వచ్చి అంటే విద్యను కొనసాగిస్తారనే ఆలోచనతో ఈ మరుమూలలో ఉన్నటువంటి ఈ గ్రామంలోని పాఠశాలకు పంపించడం జరిగింది. మరి మనం మంచిగా చదువుకొని వాళ్ళ నాన్న అంటే మన నాన్న ఆత్మ సాధించాలంటే మనం మంచిగా చదువుకొని మంచిగా ఐఏఎస్ చదువు చదవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా మనం చదువుదామని చదువుతారు అందరూ. వాళ్ళ నాన్న ఆశయం కోసం వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు కూడా చదివించిండ్రు. అదేవిధంగా మీలాంటి మనలాంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కూడా చదువుకుంటేనే ఆయన ఆత్మకు నిజమైన మనం వాళ్ళు అర్పించినట్టు. చెప్పండి, హాస్టల్లో ఉండి చదువుకుంటాం, బడి మానేయం, గఫూర్ గారి ఆశయాన్ని సాధిస్తాం, సాధించి ఆయనకు నివాళులు అర్పిస్తాం. సాధించి గఫూర్ గారికి నిజమైన నివాళి అర్పిస్తాం. తాతగారికి మీకు బజ్జలై శ్రీ సాగీత గారికి మీరు చొక్కటి వాసి చదువుకుంచి మీరటు ఉండే మీరటు ఎందుకన్నా పూర రోత కుటుంబానికి సంతోషంగా మనకే మీకు బజ్జలై సీట్ చేస్తారు సత్యంకు నవరాం. ఓకే ఓకే రైట్.